హైడ్రాతో సంచలనాలు సృష్టించాలనుకున్న కాంగ్రెస్ సర్కార్ ఎత్తుగడ బూమేరాంగ్ అవుతుంది. ఆగ్రహ ఆవేశాలతో ముఖ్యమంత్రి అధికారులపై జనం తిరగబడుతున్నారు. సీఎం ఆయన కుటుంబం అధికారులను అనరాని మాటలంటున్నారు. అటు హైడ్రా దూకుడుకు గవర్నర్ సైతం బ్రేక్ వేశారు. ఆయన మొండిగా రేవంత్ సర్కార్ మూసి ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతల కాండను కొనసాగిస్తామంటున్నాయి. ప్రభుత్వం ఉరుకులాట అంతా కమిషన్ల కకృతిలో భాగమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బూమరాంగ్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కూల్చివేతల ఏజెన్సీకి చట్టబద్ధత కల్పించే ప్రభుత్వ ప్రయత్నానికి కూడా బ్రేక్ పడింది. తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చాకే ఆర్డినెన్స్ కు క్లియరెన్స్ ఇస్తానని గవర్నర్ మెలికి పెట్టినట్లు సమాచారం. మరోవైపు హైడ్రా, మూసీ ప్రాజెక్టులు తెస్తున్న అపకీర్తి, జనాల నుంచి ఎదురవుతున్న తిరస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డి గరంగా ఉన్నారని సమాచారం. ఈ రెండు అంశాలు వివాదాస్పదం అవుతుండటంతో ఆయన అధికారులపై ఫైర్ అయ్యారని వినికిడి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న సచివాలయంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హైడ్రా చీఫ్ ఇద్దరూ కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, హైడ్రా పనితీరుపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సమావేశం శాంతం, వాళ్ళు చెప్పిందొకటి, క్షేత్రస్థాయిలో జరుగుతుంది మరొకటన్నది తేలిపోయేలా సాగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మూసీ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కసరత్తు అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఇదే విషయంపై ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వ బృందం జపాన్కు సైతం వెళ్లింది. హైదరాబాద్లో సామాన్యుడికి హైడ్రా తడ తాకింది. దీంతో ఆ సంస్థకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయి. కమిషన్లు దండుకోవడానికి మూసీ నది ప్రక్షాళనే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. నిధుల సమీకరణకు జాతీయ, అంతర్జాతీయ మార్గాలన్నింటినీ మదింపు చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళనపై ఆ మధ్య ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొన్న 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన సందర్భంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మూసీ ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 40,000 కోట్ల రుణం అడిగారు. కాగా తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రతినిధి బృందంతో సమావేశం అవనున్నారు. మూసీ ప్రాజెక్టుకు రుణం అడగనున్నారు. బై హుక్ ఆర్ బై క్రూక్ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు చేపట్టి తీరాలని పట్టుమీదున్న ప్రభుత్వం ఆ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించే ప్రక్రియకు పూనుకుంది. హైడ్రా ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఫ్యామిలీపై జనం బూతు పురాణం సైతం అందుకుంటున్నారు. దీంతో కంగుతిన్న సీఎం హుటాహుటిన అధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది. సీఎంఓ, హైడ్రా, MA&UD ప్రజా సంబంధాల అధికారులకు ముఖ్యమంత్రి క్లాస్ పీకినట్లు సమాచారం. అందరికీ టోకున ఒక లైన్ ఇచ్చి మూసీ ప్రక్షాళన, హైడ్రా యాక్టివిటీపై మీడియా ముఖంగా ఒక వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. అందుకే CPRO నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు టాప్ టు బాటం అందరూ మీడియా దగ్గర ఒకే రకమైన వెర్షన్ ను క్యారీ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ కు ఏదో జరుగుతోంది, తక్షణం మూసీ నది ప్రక్షాళన జరిపి తీరాలని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, హైడ్రా పనితీరుపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా చీఫ్ కమిషనర్ రంగనాథులు మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఇద్దరి ప్రయత్నం ఆద్యంతం మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ ఉద్దేశాన్ని కరాఖండిగా చెప్పేస్తూ అతి త్వరలో జనానికి పొంచి ఉన్న ముప్పును తేట తెల్లం చేసినట్లే. త్వరగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనే ప్రభుత్వ తపనను ఈ ఇద్దరు అధికారులు చెప్పకనే చెప్పినట్లయింది. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని దానకిషోర్ కుండబద్దలు కొట్టారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇంకా 10,600కు పైగా నిర్మాణాలున్నాయని, వాటిని సైతం కూల్చివేసేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమైందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇక ఎవరెన్ని చెప్పినా కూల్చివేతలు ఆగవని, ప్రజలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అన్నది
ఐఏఎస్ దానకిషోర్ పరోక్ష హెచ్చరిక. అటు హైడ్రా చేస్తున్న కూల్చివేతలు సబబే అని కమిషనర్ రంగనాథ్ సైతం సమర్థించుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పర్యావరణ పరిరక్షణలో ఈ కూల్చివేతల భాగం అని జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆర్టికల్ 19(1)(e) ప్రకారం పౌరులు నిల్వనీడ ఏర్పరచుకోవడం ప్రాథమిక హక్కు కదా అన్న ప్రశ్నకు కూడా పర్యావరణానికి కలుగుతున్న విఘాతమే సమాధానమని ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలోకి రాదని కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. అది 111 జీవో పరిధిలో ఉందని స్పష్టం చేశారు. బడాబాబులను వదిలి సామాన్యులను టార్గెట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులను సైతం జనం బజారు కిడిస్తూ బండబూతులు తిడుతున్నారు. సోషల్ మీడియా నిండా ఎక్కడ చూసినా ఇవే వీడియోలు కనిపిస్తుండడం గమనార్హం. దీంతో కలవరానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన అధికారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించినట్టు తెలుస్తోంది. కాగా నిన్న అధికారులు ఇచ్చిన వివరణ జనాల్లోకి సరిగ్గా వెళ్లకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి మీడియాను అడ్రస్ చేయాలన్న యోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు వినికిడి.